ఈ స్కూళ్లకు ఎండాకాలం సెలవులు వచ్చిన కాంచి తిరుపతి కొండకు శీతం పోయొస్తున్నారబ్బా. శనారం అయితారం అయితే కొండ మీద కాలు పెడతట్టు లేదు. మన నరసన్న గుట్టకే మన తక్కువన జాతర సాగుతుంది. ఎమ్లాడ రాజన్న గుడికి బగ్గ పోతున్నారు. ఇంకో 4 రోజులైతే బళ్ళు చాలైతాయి కాబట్టి అమ్మవారి గుళ్ళ కాడ అక్షరాభ్యాసాలు నడుస్తున్నాయి. మరి దేశం అంతటికి పెద్ద గుడి అయోధ్యలో ఏం నడుస్తుందో అరుచుకుందాం పాండ్రి. అయోధ్య గుడిలా రామ దర్బార్ల కొలువైండ్రు సీతారాములు. అటు తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇటు అంజన్న బంగారు కిరీటాలు నగలతోని ముద్దుగా షింగారిచ్చిండ్రు. గుజరాత్ రాష్ట్రం సూరత్లుండే ఓ వజ్రాల వ్యాపారి ఏపిచ్చిండట. విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 కిరీటాలు, బంగారు ధనసు, బాణాలు, కంఠహారాలు, నుదిటి తిలకాలు సమర్పించిండు. కిరీటాల వజ్రాలు కెంపులు వాడిండ్రట. ఇక గుడి కోసం మొత్తం 45 కిలోల బంగారం వాడినట్టు చెప్పిండ్రు కమిటోళ్లు. 50 కోట్ల ఇలువనట. ఎక్కువ మట్టుకు రామయ్య సింహాసనం, గర్భగుడి తలుపులు, గోపురానికి బంగారం తాపడం కోసం వాడిండ్రట. అయోధ్య రాములోరి గుడి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 2వ అంతరంలో ముఖ్యమైన పనులు చేస్తున్నారు. చుట్టూరా చిన్న గుళ్ళు కడుతున్నారు. మ్యూజియం, ఆడిటోరియం, గెస్టుల కోసం రూములు, గుడి లోపట లిఫ్ట్ పనులైతున్నాయి. ఈ ఏడు డిసెంబర్ వరకు ఒడిపిస్తారట. ఏడాదిన్నర కింద మోడీ సారు రామ మందిరం తెరిస్తే దేశమంతటికెళ్లి శీతం పోయొస్తున్నారు భక్తులు.